అది పని లక్షణం మనకి. ఇక్కడ పెట్టండి బయట దాటేసి అది అలాగా అది కొంచెం నెమ్మదిగా పడి ఏమంటున్నారు ఇప్పుడు ఇయర్ లాండ్రీ పూర్వకాలంలో చక్కగా ఎలాంటి ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ చల్లని ఆహారం తీసుకునేవారు. అప్పుడు అందరూ కూడా ఎలాంటి రోగాలు లేకుండా చక్కగా జీవించేవారు. ఇప్పుడు అలాంటి ఆహారాన్ని అందించి నయం చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ప్రకృతి వ్యవసాయంలో ఒక ప్రణాళిక వేయడం అనేది జరిగింది. అది ఇక్కడ ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. ప్రస్తుతం మనతోటి మచ్చి నాగేశ్వరరావు గారు ఎంపీ గారు ఉన్నారు. అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్లో పనిచేసే విజయ గారు ఉన్నారు. వీళ్ళని అడిగి మనం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం తెలుసు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధ్య నాగేశ్వరరావు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో మండల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నామండి. అయితే ఈరోజు ముఖ్యంగా మన ప్రకృతి వ్యవసాయ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గారు టి విజయ్ కుమార్ సారు, అదేవిధంగా మన కాకినాడ జిల్లా డిపిఎం సార్ ఎలియాజర్ గారు సారు ఆదేశాల ప్రకారము మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులను వినియోగిస్తూ డయాబెటీస్ని ఏ విధంగా నిర్మూలించగలము దానిపై రీసెర్చ్ స్టడీ అనేది చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈ రోజున రమణీపేట గ్రామంలో ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో ఆ డయాబెటీస్ పేషెంట్స్ని మనం రీసెర్చ్ స్టడీలో తీసుకోవడం జరిగిందండి. ఇందులో ఇప్పుడు మనము కొర్రలు, రాగులు, అదేవిధంగా మినుములు, పెసలు ప్రతిదీ కూడా పౌష్టికాహారానికి సంబంధించిన ఆకుకూరలు, కాయగూరలు అన్నీ కూడా ఉత్పత్తుల్ని ఇవ్వడం జరుగుతుందండి. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి. ప్రకృతి వ్యవసాయంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎన్ఎఫ్ఎఫ్గా చేస్తున్నాను. కాకినాడ జిల్లా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి విజయ్ కుమార్ సార్ గారి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎలియాజర్ సార్ గారి ఆధ్వర్యంలో మన రమణయ్యపేటలో షుగర్ పేషెంట్ల మీద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగంతో షుగర్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకి ఇండెంట్ ఇచ్చి డైట్ ఫాలో అవ్వడం ద్వారా డైట్ చెప్పి ఆ డైట్ని ఫాలో అవ్వడం వల్ల రీసెర్చ్ స్టడీలు మేము స్టడీ చేస్తున్నామండి. దాని ద్వారా వీళ్ళకి డైట్ కౌన్సిలింగ్స్ ఇస్తూ మానిటరింగ్ చేస్తూ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం అనేది మేము చేస్తున్నాము.